శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు 27 నక్షత్రాలకి మనకి 108 శివాలయాల్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి నక్షత్రం ఏమిటి అంటే అండి, ఉత్తరా నక్షత్రం 3వ పాదం. స్వామివారి పేరు పార్వతీ మల్లేశ్వర స్వామివారు. ఇది ఎక్కడ ఉంది అంటే నదురుబాద అనేటువంటి గ్రామంలో అయితే మనకు ఉంది. అసలు ఈ నక్షత్రం ఏమిటి, మరి దానికోసం మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్ర జాతకులు 3వ పాదం వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయము. ఇది నదురుబాద అనేటువంటి గ్రామంలో అయితే ఉంటుంది. ఇది ఎలా వెళ్ళాలి అంటే రామచంద్రపురం మీదుగా మనం శివాలయం వీధిలోంచి కొత్తూరు అని అడిగితే చెప్తారు. ఆ కొత్తూరు మీదుగా వెళ్ళినట్లయితే ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నదురుబాద అనేటువంటి గ్రామం అయితే తగులుతుంది. మనకు రోడ్డు పక్కనే మనకి ఈ దేవాలయం కూడా ఉంటుందండి. ఇది పూర్వకాలంలో మరి ఇక్కడికి అగస్త్య మహర్షి వారు, గౌతమ మహర్షి వారు, అనేకమైనటువంటి మహర్షులు కూడా, వ్యాసుల వారు కూడా ఇక్కడ వచ్చినట్టుగా మనకి చాలా ఆధారాలు, స్థల పురాణాలు అయితే మనకి చెప్తున్నాయండి. ఇక్కడ మరి స్వామివారిని వారందరూ కూడా అర్చన చేసినటువంటిది. అలాగే స్వామివారికి మరి వ్యాసుల వారు కూడా అభిషేకం చేసుకున్నటువంటి ప్రదేశం ఇక్కడ. మరి ఎవరైతే ఈ ఉత్తరా నక్షత్రం 3వ పాదం వారు ఉన్నారో తప్పకుండా వారు దర్శనం చేసుకోవాలి. ఈ 3వ పాదం అంటే మనకి కన్యా రాశిలోకి వస్తుంది. కన్యకు అధిపతి ఎవరంటే బుధుడండి. ఆ యొక్క బుధగ్రహ దోషాలున్నా కూడా ఇక్కడ స్వామిని అర్చించినంత మాత్రానే అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి అందువల్ల ఎవరైనా మనకి ఈ రామచంద్రపురం దగ్గరలో ఉన్న వాళ్ళైతే మనం చాలా సులువుగా వెళ్ళొచ్చు. అంటే బండి ఉన్నట్లయితే మనం సులువుగా వెళ్ళొచ్చు. ఈ మార్గంలో అయితే మనకి బస్సులు అయితే సౌకర్యం అయితే లేదు. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదా సొంత వెహికల్ ఏదైనా ఏర్పాటు చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల ఈ యొక్క నదురుబాద అనేటువంటి గ్రామం మనం చేరుకున్నట్లయితే, స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్ర జాతకులందరికీ కూడా అటువంటి దోషాలన్నీ కూడా, నక్షత్ర దోషాలు మళ్ళీ రాశి దోషాలు కూడా మరి తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఉత్తరా నక్షత్రం 3వ పాదం వారే కాకుండా 1వ పాదం, 2వ పాదం, 4వ పాదం వారు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల అంటే సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలగడం కోసం. అటువంటి మహర్షులు మనకి ఈ భీమఖండంలో అనేకమైనటువంటి చోట్ల మనకి వీరందరూ కూడా స్వామివారి కోసం అంటే భీమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సులు చేసినట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు మనకి భీమఖండంలో లభిస్తున్నాయి. మరి దాన్ని పురస్కరించుకుని నక్షత్ర దేవాలయాల్ని మనం 108 కూడా చూడడం అంటే అంత మనకి సామాన్యమైన విషయం అయితే కాదు. సంపూర్ణమైనటువంటి మా భీమనాథుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యపడుతుంది మనకు. అందువల్లే మన భీమేశ్వర ఛానల్ అందరికీ ఇది చక్కగా చూపించాలి, ఈ నక్షత్ర పాదలింగాలు అని చెప్పి అందరికీ ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. లేనివారు మన ఛానల్లో చూసి దండం పెట్టుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.